ఆ మరనాడు అరుణ పచ్చగాజులు చేతికి వేసుకుని ఆఫీసుకు వెళ్ళింది. రమోల 5 నిమిషాల్లో కొత్త గాజులు కనిపెట్టింది. ఎప్పుడు చేయించుకున్నావు? ఎంత అయింది? నాకు తెలీదు. ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ప్రజెంటా? షటప్, నీకెప్పుడు అదే గోల. నాకు ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళు పెట్టారు. హాయ్, చెప్పావు కాదు. ముందు టీ పార్టీ ఇవ్వాలి, మన వాళ్ళందరికీ చెప్తానుండు. రమోల తూనీలా పరిగెత్తింది. క్షణంలో తెలుగు స్టాఫ్ అంతా చుట్టుముట్టారు. ఏం చదువుకున్నాడు? ఎలా ఉంటాడు? కట్నం ఎంత? పెళ్ళెప్పుడు? ఇలా ప్రశ్నలు కురిపించారు. అంబుల పొదిలోని బాణాల్లాగా. చిట్ట చివరికి అరుణ టీ పార్టీ ఇవ్వాలని తేల్చారు. అరుణ, మాకు పార్టీ ఇవ్వాలి. ఎప్పుడిస్తావు? ఎక్కడిస్తావు? నువ్వు మీ వుడ్బి ఇద్దరూ కలిసి ఇవ్వాలి, పట్టుకుంది రమోల. అరుణకు ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మా ఇంట్లో అడిగి చెప్తాను. అతనికి ఏ రోజు వీలో కనుక్కొని చెప్తాను అంది అరుణ. పైకి అలా అన్నదే గాని అతను వస్తాడా? వచ్చినా పార్టీ ఎక్కడివ్వాలి? ఇలాంటి ప్రశ్నలు గిర్రున తిరుగుతున్నాయి. ఆ మరనాడు బీచ్కెళ్ళినప్పుడు అతన్ని అడిగింది. మా వాళ్ళంతా మిమ్మల్ని చూపించమంటున్నారు. పెళ్లిలో ఎలాగో చూస్తారుగా. అది కాదు, అడ్వాన్స్గా చూడాలట. పార్టీ ఇమ్మంటున్నారు. వుడ్లాండ్స్లో ఇద్దామా? గ్రానీని అడుగుదాం. అరుణకి కొంచెం నిరాశ కలిగింది. మీరు రేడియో స్టేషన్కి రావాలి. నేనెందుకు? నాకు ఆడవాళ్ళంటే భయం. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ఉన్నారు. సరే, ముందు గ్రానీని కనుక్కొని అన్నాడు తను. అరుణకి చికాగ్గా ఉంది. అన్నింటికీ గ్రానీని సంప్రదించాలా? హోటల్లో పార్టీ ఇవ్వకూడదా? మరునాడు అరుణ వెళ్లేసరికి సుందరమ్మగారు టీ పార్టీకి ఏర్పాటే కాదు, ఆ 3వ రోజుకి డేట్ కూడా ఫిక్స్ చేసింది. అరుణ, మన ఇంట్లో పార్టీ పెట్టుకుందాం. ఎంతమంది వస్తారో, ఏమేమి చేయించమన్నావో చెప్పు అంది సుందరమ్మగారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి మొహమాట పడతారేమో. ఎందుకని? హోటల్ కంటే మన ఇల్లు నయం కదా. ఇంట్లో సౌకర్యం లేని వాళ్ళు హోటల్కి వెళ్ళాలి. మనకేం కర్మ? నౌకర్లు చాకర్లు దర్జాగా చెయ్యొచ్చు. ఆయన వచ్చి చెబితే బాగుంటుంది. మా లేడీస్ పర్వాలేదు, 3 ప్రోగ్రాం ఆఫీసర్లు కూడా ఉన్నారు అంది అరుణ నెమ్మదిగా. నేను చెబితే బాబు వెళ్ళి పిలుస్తాళ్లే. రేపు 3ంటికి స్టేషన్కి వస్తాడు. అప్పుడే అందరికీ చెప్పమను అంది సుందరమ్మగారు. తను పిలవమంటే అతను పిలిచుండేవాడా? గ్రానీ చెప్పింది కాబట్టి వచ్చి పిలుస్తాడు. అతనికి ఎంతకీ గ్రానీ మాట మీదనే గురి. సుందరమ్మగారు కాక తను చెప్పిన వెంటనే అతను వాళ్ళని పిలవడానికి ఒప్పుకుంటే తనకి తృప్తిగా ఉండేది. ఆవిడ ద్వారా తన పని జరగడం కాస్త అసంతృప్తిగా ఉంది. ఆ మరనాడు ఉదయం 11 గంటల వేళ భాస్కర్కి ఫోన్ వచ్చింది. నేను సుందరమ్మని, మీ అరుణకి కాబోయే అమ్మమ్మ గారిని అందావిడ ఫోన్లో. అలాగా, నమస్కారమమ్మా. అరుణని పిలవనా? లేదు, నేను మీకోసం ఫోన్ చేశాను. రేపు 5ంటికి మీరు మా ఇంటికి టీకి రావాలి. అరుణకి మీరు గార్డియన్ కాబట్టి మీరే నా తరపున మిగతా ఆఫీసర్స్ని తీసుకుని రావాలి. మా మనవడొచ్చి చెబుతాడనుకోండి. పెద్దదాన్ని, నా మాట కాదనని నమ్మకంతో ఫోన్ చేస్తున్నాను. దీనికి మీరెంత శ్రమ తీసుకోవాలా? తప్పకుండా వస్తాం. మా కార్లు 2-4 పంపుతాను, సరాసరి వచ్చేయండి అన్నారు సుందరమ్మగారు. ఎవరు? అమ్మమ్మగారా? అడిగింది ఆ రూంలోనే ఉన్న అరుణ. అవును, నీకెలా తెలుసు? కనిపెట్టావా? ఆ కంఠం ఇక్కడికి వినిపిస్తోంది. రేపు టీ పార్టీ సంగతా? అవును. ఆవిడకు అక్కర్లేని విషయం లేదు. ప్రతి విషయంలోనూ తన పెత్తనం కావాలి. అరుణ, నువ్వు అనారోగ్యకరమైన దృక్పథం అలవాటు చేసుకుంటున్నావు. ఆవిడ పెద్దది, ఏదో పిలిచింది. మీ వుడ్బి వచ్చి పిలిచినా పిలవకపోయినా వస్తాం. అది వాళ్ళ కోసం కాదు, నీ కోసం. నువ్విలా ప్రతిదానికి అసంతృప్తి పడ్డం అలవాటు చేసుకోకు. యూ విల్ బికమ్ ఏ డెడ్ బోర్. అరుణ మాట్లాడలేదు, తల వంచుకుంది. ఆ మరునాడు అరుణ తన వెంట సుశీలను కూడా తీసుకువెళ్ళింది. ఆఫీస్ నుంచి 8 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరికీ 2 కార్లు సరిపోయాయి. సుందరమ్మగారు వరండాలో కూర్చున్నారు. పక్కన తాతగారు కూడా ఉన్నారు. ఆ సాయంత్రం పెద్దదాన్ని, అవిటిదాన్ని మీ అందరినీ చూడాలన్న సరదాతో పిలిపించాను. నా చాదస్తాన్ని ఈ ఒక్కరోజు భరించండి. భాస్కర్ చేతులు పట్టుకుంటూ అన్నారు సుందరమ్మగారు. ఆప్యాయంగా ఆ రోజు వచ్చిన వాళ్ళందరితో నవ్వుతూ కబుర్లు చెప్పారు. అరుణని, రాజారావుని పక్కపక్కన నిల్చోబెట్టి చూడమన్నారు. మా అరుణకి నగల మీద వ్యామోహం లేదు. డైమండ్ దుద్దులు పెట్టుకోమంటే వద్దంటుంది. మీరన్నా చెప్పండి అంది మీనాక్షితో. రమోలా ముఖంలో కొంచెం ఈర్ష, మీనాక్షి ముఖంలో ఆశ్చర్యం. మా అరుణ పెళ్లికి మీరంతా పెద్దరికం వహించాలి. పెత్తనమంతా మీకే అప్పగిస్తున్నాను. ఆనక రాలేము, వీలు పడలేదు అంటే ఒప్పుకోను. నాక కాళ్ళు లేవు. నా కోడలికి అంత ఉత్సాహం లేదు. మీరే మా బంధువులు. ఏమయ్యా భాస్కర్, నువ్వు మా ఆనందం వంటివాడివి. పెళ్లి బాధ్యత నువ్వే మొయ్యాలి అన్నారు సుందరమ్మగారు. అరుణకి, రాజారావుకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదామె. లక్ష్మీదేవి గారు, ఆనందం గారు 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయారు. 2 స్వీట్సు, 2 శావరీలు, ఐస్ క్రీంతో పార్టీ ముగిసింది. సుందరమ్మగారి మాటలు, ఆమె చేసిన విందు అందర్నీ సమ్మోహితుల్ని చేసింది.
ప్రతి ఒక్కరూ అరుణ అదృష్టాన్ని మెచ్చుకున్నారు. ఇల్లు చూసారా? అరుణ, నీ ఫ్రెండ్స్కి ఇల్లు చూపించు ఆజ్ఞ జారీ చేసింది. నేను మీ దగ్గర కూర్చుని కబుర్లు చెప్తాను, నా పొట్ట కదలడం లేదు అంటూ భాస్కర్ కూర్చుండిపోయాడు. అతనితో మిగతా మగవాళ్ళు కూర్చుండిపోయారు. ఆడవాళ్లు ఇల్లు తోట అంతా కలి తిరిగి అరుణ అదృష్టానికి, ఆమెకి లభించిన ఐశ్వర్యానికి లోలోన కొంచెం ఈర్ష చెందారు. ఎలా ఉన్నారు? అడిగింది అరుణ రమోలాని. మీ ఆయన కంటే మీ అమ్మమ్మగారు నచ్చారు. భలే సరదా మనిషి. అరుణ, నువ్వు నిజంగా లక్కీ గర్ల్వి. ఇంత ఇల్లు, 3 కార్లు, నౌకర్లు, చాకర్లు, ఇంత ప్రేమించే అత్తవారు. ఎంతకంటే ఏం కావాలి? నేనైతే ఈ ముష్టి జీతానికి చస్తే ఉద్యోగం చేయను. హాయిగా కాలు మీద కాలేసుకుని సుఖాలు అనుభవిస్తాను. అవును, మీ కాబోయే అత్తగారు అదేంటి అంత ముభావంగా ఉన్నారు? ఆవిడికి పెళ్ళిష్టం లేదా? అబ్బే, అదేం లేదు. మరలా పట్టనట్లుంటుందేం? అది ఆవిడ స్వభావం. పాపం, అన్నింటికీ ఆ పెద్దావిడే తాపత్రయపడాలి కాబోలు. కాళ్ళు లేకపోయినా వయసు పైన పడ్డా ఎంత సరదాగా ఉన్నారు. ఆవిడ్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది అంది మీనాక్షి. వాళ్ళందరి మెప్పు కోసమే అమ్మమ్మగారి పార్టీ ఏర్పాటు చేశారా అన్న సందేహం ఒక్కసారి అరుణ మస్తిష్కంలో తళుకుమంది. కానీ ఆ భావాన్ని వెంటనే తుడిచిపారేసింది. అందరినీ కార్లలో ఇళ్లకు పంపారు. అరుణ, సుశీల చివరికి మిగిలిపోయారు. రాజా, బీచ్కి వెళ్తారా అడిగింది అమ్మమ్మగారు. వద్దండి, అందరం ఇక్కడే కూర్చున్నాం. కాసేపు ఉండి మమ్మల్ని పంపేయండి అంది అరుణ. అమ్మమ్మగారు సుశీలతో కబుర్లు మొదలుపెట్టారు. ఆమె మాట్లాడదలుచుకుంటే అవతల వాళ్ల వయసు, చదువు ఏవీ అడ్డురావు. చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లా కబుర్లు చెప్పగలరు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అరుణ రాజా గదివైపు వెళ్ళింది. అతని గదిలోకి అరుణ వెళ్లడం ఇది 3వసారి. గది విశాలంగా ఉంటుంది. గదిలో 2 ఫ్యాన్లు, ఒక మంచం, ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు, టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ బుక్స్. అతను బట్టలు చిందరవందరగా పడేసుకోడు, కానీ పుస్తకాలు ఎక్కడవక్కడ పడేస్తాడు. ఆ గది కంప్లీట్గా మాస్కులైన్గా ఉంది. ఆ గదికి ఆనుకునే బాత్రూమ్, వెనక వరండా, ఆ గదికి మరో వైపు నుంచి తలుపుంది. ఈ తలుపు ఎక్కడికి వెళుతుంది అడిగింది అరుణ. గ్రానీ వాళ్ళ రూమ్కి. ఆ రూమ్లో తాతగారు, మా అమ్మ పడుకుంటారు. గ్రానీకి నిద్ర పట్టకపోతే నేను వెళ్ళి కూర్చుంటాను. కేన్ కుర్చీలో కూర్చునున్నాడు రాజా. ఆ సాయంత్రం అతను అతిథుల కోసం స్లాక్ షర్టు, ప్యాంటు వేసుకున్నాడు. సాధారణంగా పైజామా, లక్నో లాల్చీ వేసుకుంటాడు సాయంత్రం వేళ. మీకు స్లాక్ షర్ట్ కంటే పైజామా లాల్చీయే బాగుంటుంది అంది అరుణ కుర్చీలో కూర్చున్న అతన్ని చూస్తూ. గుడ్. గ్రానీ కూడా నీకు మళ్ళనే లాల్చీ పైజామా వేసుకోమంటుంది. ఐ ఆమ్ గ్లాడ్. నీకు నచ్చిందన్నమాట. మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చావుగా. ఆర్ యూ హ్యాపీ అడిగాడు అతను. ఆ హ్యాపీనెస్ నాకొక్కదానికేనా? అందులో మీకు భాగం లేదా అడిగింది అరుణ. వాళ్ళు నీ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఏమిటి? మన ఫ్రెండ్స్ అనండి. రేపు మీ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ కారా? నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అరుణకి అతను అలా అన్నప్పుడు ఎందుకో మనసంతా అవ్యాజ్యమైన కరుణతో నిండిపోతుంది. కాలేజీలు కూడా ఫ్రెండ్స్ లేరా అడిగింది. నాకు మొదటి నుంచి ఒంటరిగా ఉండడం అలవాటైంది. నలుగురితో మాట్లాడాలని అనిపించదా? మీ కంపెనీలో కూడా. అక్కడ ఎంతకీ టెక్నికల్ విషయాలు, నిత్య సమస్యలు అంతకు మించి ఉండవు. ఈరోజు నీ ఫ్రెండ్స్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. దేనికి? మీరంతా అంత ఫ్రీగా ఎలా ఉంటారోనని. మీకు అలా సరదాగా కబుర్లు చెప్పాలని అనిపించదా? నవ్వాలని, నవ్వించాలని అనిపించదా? అతను జవాబు చెప్పలేదు. అరుణ మంచం మీద నుంచి లేచి వెళ్ళి అతని భుజం చుట్టూ చేయి వేసి తల గుండెలకి దగ్గరగా లాక్కుని ఆర్ యూ లోన్లీ అడిగింది. అతను జవాబు చెప్పలేదు. ఆర్ యూ అన్హ్యాపీ మళ్ళీ అడిగింది. నో అన్నాడతను ఆమెకి దగ్గరగా జరుగుతూ. ఇద్దరూ అలా నిశ్శబ్దంగా కూర్చునున్నారు. మాటలకందని మధురమైన భావాలు వారిని కట్టివేశాయి. అమ్మమ్మగారు 8 దాటిందని చెప్పమన్నారు. వెంకమ్మ వరండాలో నిల్చుని హెచ్చరించింది. మధురమైన ఆ నిశ్శబ్దం, అతి దగ్గరగా వచ్చిన ఆ దేహాల స్పర్శ, ఉద్రేకంతో కాక దానికి అతీతమైన ఒక ప్రశాంతతతో కూర్చునున్న వారిద్దరూ వెంకమ్మ హెచ్చరికతో మామూలు పరిస్థితుల్లోకి వచ్చి పడ్డారు. అరుణకి చాలా తృప్తిగా, ఆనందంగా ఉంది. అతని చుట్టూ కట్టుకున్న గోడల్ని కొద్ది కొద్దిగా ఛేదించగలుగుతోంది. అతని హృదయానికి దగ్గరగా, ఇంకా దగ్గరగా రావాలి. తన ప్రేమ తీవ్రతలో ఘనీభవించిన అతని హృదయం కరిగి తన హృదయంలో కలిసిపోవాలి. ఆ రాత్రి అరుణ చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. రాజాతో పరిచయమై అప్పటికి 15 రోజులైంది. 15 రోజుల్లో ప్రతి రాత్రి సంశయాలతో, అసంతృప్తితో, కలతతో నిద్రలోకి ఒరిగేది. ఆ రాత్రి అరుణకి కలలు రాలేదు. మెలకువతో ఉన్న ఆ బుర్రలోకి ఆలోచనలు రాలేదు. పక్క మీద పడుకోగానే నిద్ర పట్టేసింది. అరుణకి రోజులు కలల్లోలా గడిచిపోతున్నాయి. ఇంట్లో పెళ్లి కబుర్లు, బయట పెళ్లి కబుర్లు.
ఎక్కడ చూసినా పెళ్లి కబుర్లు. సరిగ్గా మరో నెల రోజులకి తను హీరోయిన్ అయిపోతుంది. రాజాని వెన్నటి నీడలా తిరుగుతుంది. అతనిలోని ఏకాంతతని, స్తబ్దతని తరిమేస్తుంది. అతని చుట్టూ లతలా అల్లుకుపోతుంది. తను లేనిదే క్షణం గడవదన్న స్థితికి తీసుకొస్తుంది. తండ్రి ఎక్కడ్నుంచి డబ్బు తెచ్చాడో అరుణకి తెలీదు. 1, 2 సార్లు అడిగినా బదులు చెప్పలేదు. పెళ్లి ప్రయత్నాలు మటుకు గబగబా జరుగుతున్నాయి. ఈ హడావిడంతలో అరుణకి భాస్కర్కిచ్చిన మాట, అతని చెల్లెలి పెళ్లికొస్తానన్న మాట వెంటాడుతూనే ఉంది. ఈ ప్రయాణానికి తను అమ్మమ్మగారిని ఒప్పించందేం లాభం లేదు. అతన్ని అడిగిన గ్రానీని అడగమంటాడు. అమ్మమ్మగారు, రేపు రేడియో స్టేషన్ నుంచి సరాసరి ఇక్కడికొచ్చేస్తాను. అంతకంటేనా? కారు పంపుతాను. 3 వస్తాను. అలాగే, రేపు టీవీలో సినిమా కూడా ఉంది. అది చూసి భోంచేసి వెళ్ళు, ఇంట్లో చెప్పిరా అన్నారు సుందరమ్మగారు ఉత్సాహంగా. ఆ మరునాడు అమ్మమ్మగారి పక్కన కూర్చుని అరుణ కబుర్లు చెప్తూ, అమ్మమ్మగారు, మిమ్మల్ని ఒక విషయం అడగనా? ప్రశ్నించింది నెమ్మదిగా. ఒక్క క్షణం పాటు అమ్మమ్మగారి ముఖం పాలిపోయినట్లయింది. మళ్ళీ వెంటనే సర్దుకుని, ఏంటి? ఏం కావాలి? కొత్త రకం నగలేమన్నా వచ్చాయా? "ఉహుం, అదేం కాదు. మీరు కోపడినంటే అడుగుతాను. మా నాన్నని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు. మా అమ్మ సరే సరే, వారిని అడిగినా మిమ్మల్ని అడగమంటారు. ఏంటి? మళ్ళీ ఆదుర్దా పడుతున్నారు. నాకు మా ఫ్రెండ్ పెళ్ళికెళ్ళాలనుంది. ఏ ఊర్లో? ఈ ఊర్లో అయితే కారులో వెళ్ళిరా. ఈ ఊరు కాదు, రాజమండ్రి. అంత దూరమా? మీ నాన్న వెంటొస్తున్నారా? లేదండి, మా ఆఫీసులో 6గురం వెళుతున్నాం. ఇక్కడికొచ్చారు చూడండి, మీనాక్షి, రమోల, భాస్కర్ గారు, మరో ముగ్గురం. సుందరమ్మగారు మాట్లాడలేదు. ఆవిడ ముఖం దుమ్దుమ్లాడుతోంది. అమ్మమ్మగారు, మాకు చాలా రోజుల నుంచి స్నేహం. భాస్కర్ గారికి ఒక గానుక చెల్లెలు, వస్తానని మాటిచ్చాను. నాకిలాంటివి నచ్చవమ్మాయి. పెళ్ళయ్యాక ఎక్కడికెళ్తాను? ఈ ఒక్కసారికి మీరు పర్మిషన్ ఇవ్వండి. బతిమాలుతున్నట్లు అడిగింది అరుణ. నా మనవణ్ణి అడిగావా? ఆయన మిమ్మల్ని అడగమంటారు. నాన్న కూడా అంతే. మీరు గనక ఒప్పుకుంటే వాళ్ళ భయం నాకు లేదు. భాస్కర్కి పెళ్ళయిందా? 3 పిల్లలు. ఆయన నన్ను స్వంత చెల్లెల్లా చూసుకుంటారు. మీరంటే చాలా ఇష్టం. అందులో మిమ్మల్ని చూశాక, మన ఇంటికొచ్చాక ఆయన మీ అడ్మైర్ అయిపోయారు. ఆయన కూడా అమ్మమ్మగారు పర్మిషన్ ఇస్తేనే గాని రావద్దంటున్నారు. నీకు వెళ్ళాలనుందా? నేను కోనసీమ ఎప్పుడూ చూడలేదు. అదీగాక అందరం సరదాగా వెళదామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. సరే, మీ నాన్నతో ఆలోచించి చెబుతాలే. రేపు మీ నాన్నను ఒకసారి కనబడమను. నువ్వు వస్తువు తీసుకురా. రేడియో స్టేషన్కి కారు పంపుతాను అంది సుందరమ్మ, వరాలు అనుగ్రహించే దేవతలాగా. సరేనండి, నాకు తెలుసు మీరు స్వీట్ గ్రానీ అని అంటూ గబాల్న ఆవిడ్ని 2 చేతులతో చుట్టేసుకుంది అరుణ. చిన్నపిల్లవి, నీ సరదాలు నాకు అర్థం కావనుకోకు. కానీ పలానా సుందరమ్మ గారి మనవరాలు అలా అడ్డమైన వాళ్లతో తిరుగుతుందని మాట పడకూడదు అంది సుందరమ్మ గారు. అరుణ మనసు కలుక్కుమంది. మనసులోని కృతజ్ఞతాభావం, సంతోషం పటాపంచలైపోయాయి. నేను వెళ్ళను. నా ఫ్రెండ్స్ అడ్డమైన వాళ్ళు కాదు, మంచివాళ్ళు అని చెబుదామనుకుంది. కానీ తనని తాను నిగ్రహించుకుంది. ఈమెతో వాదానికి దిగితే అసలు ప్రయాణం పడనవదు. వీళ్ళంతా వద్దు అన్న కొద్దీ తనకి ఆ పెళ్లికి వెళ్లాలన్న కోరిక తీవ్రతరమవుతోంది. స్వేచ్ఛగా, సరదాగా, హాయిగా తిరిగే అవకాశం తనకి ముందు ముందు ఎలానూ ఉండదు. ఉన్న ఈ ఒక్క ఛాన్సును ఎలా వదులుకోవడం? అలాగే, మీరు చెబితేనే గాని నాన్న ఒప్పుకోరు. మీరు ఊ అంటే తను ఏమీ అండు. ఇదిగో పిల్ల, నాతో ఇప్పుడింత బేరాలాడుతున్నావు. జ్ఞాపకం పెట్టుకో. ఒకరు చాలని, 2 చాలని, ఫ్యామిలీ ప్లానింగ్ అని అంటే ఊరుకోను. నాకు ఎంతమంది మునిమనవల్నిస్తే నీకంత స్వేచ్ఛాన్ని మరిచిపోకు అంది సుందరమ్మగారు. అరుణని రైలుకు పంపించేందుకు రాజా స్టేషన్కొచ్చాడు. స్లీపర్ కోచ్లో ఆడవాళ్ల వింగులో అరుణ, రమోల, మీనాక్షిలెక్కారు. ఆ పక్కన మగవాళ్లు 3కి బెర్తలు రిజర్వ్ చేశారు. ఈ సీట్లు హార్డుగా ఉంటాయేమో అడిగాడు రాజా అరుణని. అరుణ నవ్వింది. దేనికి నవ్వుతున్నావు? మీరు మీ గ్రానీ అన్నీ మీ స్టాండర్డ్ని బట్టి చూస్తారు. నేనింతవరకు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయలేదు. ఆ విషయం మీకు తెలుసా? సారీ అన్నాడు రాజా ఇబ్బందిగా. సారీ దేనికి? నేను ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉండగా సౌత్కి టూర్కి వెళ్ళాం. 10 రోజుల పాటు టూర్. ఎవరి సామాన్లు వాళ్ళు మోసుకున్నాం. ఆఖరికి లెక్చరర్స్ కూడా. మాకెవరికీ కష్టం అనిపించలేదు. బాగా ఎంజాయ్ చేశాం. స్టూడెంట్ డేస్లో నేను వెళ్ళాననుకో అన్నట్లు గ్రానీ ఈ ప్యాకెట్ పెళ్ళికూతురికిమ్మంది. రాజా ప్యాకెట్ అందించాడు. ఏంటి? చీరనుకుంటా. గ్రానీకి అదో అలవాటు. ఎవరికైనా పెళ్ళైతే ప్రెజెంట్ ఇచ్చి తీరాలంటుంది. చాలామందికి లెక్క లేకుండా ఇస్తూ ఉంటుంది. నేను ప్రెజెంట్ విడిగా కొన్నాను. ఏం కొన్నావు? ఎప్పుడు కొన్నావని అడుగుతాడని ఆశించింది అరుణ. కానీ అతను పట్టించుకున్నట్లు లేదు. ఇది గ్రానీ ప్రెజెంట్ అని చెప్పు. సోమవారం స్టేషన్కి వస్తాను. తప్పకుండా వస్తావుగా? తప్పకుండా. మీరెందుకు స్టేషన్కి? ట్యాక్సీలో వెళ్ళిపోగలను. గ్రానీ ఊరుకోదు.
హౌరా మేలు 5 కాకుండా వచ్చేస్తుందని నన్ను అర్ధరాత్రే లేపి కూర్చోబెడుతుంది అన్నాడు నవ్వుతూ. గ్రానీ పంపకపోతే మీరు రారా? మీకు నన్ను స్టేషన్‌కొచ్చి తీసుకుని రావాలని అనిపించదా? ఈ 4 రోజులు నేను కనిపించకపోతే మీకు బాధగా ఉండదా? ఇలా ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది అరుణకి. రాజా విషయంలో పెదవి దాటిరాని అసంతృప్తులు ఎన్నో ఉన్నాయి తనకి. అవి మాటల రూపంలో అర్థవిహీనంగా అనిపించినా ఏదో వెలితిగా, అసంతృప్తిగా ఉంటోంది అరుణకి. రైలు కదిలింది. రాజా కనుమరుగయ్యేదాకా కిటికీలోంచి చూస్తోంది అరుణ. "యూఆర్ ఎ లక్కీ గర్ల్" అంది రమోల. ఆ కంఠంలో కాస్త జెలసీ, కాస్త ఎడ్మిరేషన్. రైలు ఎన్నూరు దాటాక సితార వాయించే జగన్నాథం వీళ్ల వింగులోకి తొంగి చూశాడు. "అరే, ఎవరూ లేడీస్ లేరే? టీసీని అడిగి మేము మీ దగ్గర కూర్చుంటాం." "ఓఎస్, అడగండి. మాకు అబ్జెక్షన్ లేకపోతే మనమంతా ఒకే పార్టీ అయినప్పుడు కూర్చొనిస్తారు" అంది రమోల. "యాయ్, ఇక్కడే బిచాణ పరుస్తారు, నేను ఒప్పుకోను" అంది మీనాక్షి. మీనాక్షికి పెళ్ళయింది, 2 పిల్లలు. ఆ అబ్బాయి కాలేజీలో, అమ్మాయి హైస్కూల్లో చదువుతోంది. రేడియోలో ఫిడేలు వాయిస్తుంది. అప్పుడప్పుడు అవసరమైతే తెలుగు నాటకాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. "భలే దానివమ్మా, ఇక్కడ పడుకుంటావేమిటి? రాత్రి నిద్రపోయేదాకా పేకాడుకుందాం." "గ్రేట్. కార్డ్స్ తెచ్చారా? రమ్మీ ఆడదామా? ఎంత పెడదాం? పాయింట్కి పైసా పెట్టుకుందాం" అడిగింది రమోల. "మరీ బొత్తిగా అంతలో స్టేక్సా? లాభం లేదు. 5 పైసలైతే కాస్త లాభం, 4 డబ్బులొస్తాయి. మా ఆవిడకు బండారులంక చీర కొనుక్కుని తెచ్చుకుంటాను" అన్నాడు. హార్మోనియం, వీణ రెండూ వాయించే శ్రీనివాసన్. అతను రేడియోలో వీణ ఆర్టిస్టు. కానీ బయట ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా హిందుస్థానీ సంగీతానికి హార్మోనియం బాగా వాయిస్తాడు. అతనికి ఫిల్మ్స్లో కూడా చాలా ఛాన్సులు వస్తూ ఉంటాయి. ఆర్కెస్ట్రాలో ఇతని హార్మోనియానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ తమలపాకులు నమిలే శ్రీనివాస్కి సంగీతంతో పాటు పేకాట పిచ్చి కూడా చాలా ఉంది. "టీసీని అడిగిరావయ్యా అల్లుడా" అంటూ అమరేశ్వరరావుని తరిమారు అందరూ కలిసి. అమరేశ్వరరావుని అమర్ అంటూ పిలుస్తుంటారు. అమర్ కూడా స్టాఫ్ ఆర్టిస్టే. అతను లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, సంగీత పాఠాలు, నాటకాలు, ఆల్ పర్పస్ ఆర్టిస్టు రేడియోలో. అమర్ టికెట్ కలెక్టర్ని అడిగాడు పర్మిషన్. "లేడీ ప్యాసింజర్స్ ఎక్కకపోతే పర్వాలేదు. గూడూరులో ఎవరైనా ఎక్కితే మీరు కూర్చోకూడదు. రాత్రి మట్టుకు బయట పడుకోండి. ఇతర ప్యాసింజర్స్ని డిస్టర్బ్ చేయకండి" అన్నాడు టికెట్ కలెక్టర్. రాత్రి 1 గంట దాకా పేకాడారు. మీనాక్షి, అరుణ వాళ్ళు ఆట చూస్తూ కూర్చున్నారు. రమోల, జగన్నాథం ఇద్దరూ చెరో 10 పోగొట్టుకున్నారు. అమరేశ్వరరావుకి 7 రూపాయలు క్షవరం అయ్యాయి. రాత్రి 12:30కి 27:30 జేబులో వేసుకుని శ్రీనివాస్ కూని రాగాలు తీసుకుంటూ తన బెర్త మీదకెళ్ళి పడుకున్నాడు. ఆడవాళ్లు లోపల గడియ వేసుకున్నారు. పై బెర్త మీదకి రమోల ఎక్కి పడుకుంది. కింద మీనాక్షి, అరుణ పడుకున్నారు. "అరుణ, నువ్వు ఉద్యోగం మానేస్తావా?" "నాకైతే ఇష్టం లేదు, కానీ వాళ్ళు ఒప్పుకునేటట్టు లేరు." "మీ ఆయన?" "కాదు, అమ్మమ్మగారు. మీరు చూసారే ఆ పెద్దావిడ. ఆవిడకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు." "మా ఆయన చెప్పారు, జడ్జిగారు బాగా సంపాదించారట." "అంటే తాతగారా? ఓహో, మీ వారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు కదూ. తాతగారు బాగా తెలుసా?" "ఈయన ఎన్రోలైన కొత్తలో 2-3 ఏళ్లు జడ్జిగా ఉన్నారట. ఆ పైన రిటైర్ అయ్యారు. ఆయనకి జ్యుడిషియరీ సర్కిల్లో చాలా మంచి పేరే ఉందట." "అలాగా?" "ఆయన బయట పులిలా ఉండేవారు, ఇంట్లో మటుకు పిల్లట. ఆమెని చూస్తే చాలా భయమట." "ఎవరు చెప్పారు?" "ఆ రోజుల్లో బార్ రూంలో అనేవారట. ఒక విషయం మటుకు అందరూ పొగుడుతారు, మనిషి చాలా నిజాయితీపరుడని. మంచి ప్రాక్టీస్ ఉండేదట జడ్జి కాకమునుపు." "నాకు ఈ సంగతులన్నీ తెలియక వాళ్ళని చూస్తేనే భయంగా ఉంటుంది. అసలు తాతగారు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆవిడ ఆయనని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వదట. నోరు కదిపే అవకాశం ఉండేది కాదట" అంది మీనాక్షి. "ఒక్క తాతగారి విషయంలోనే కాదు, ఇది అందరి పట్ల వర్తిస్తుంది" అనుకుంది అరుణ మనసులో. మీనాక్షి మళ్ళీ అంది. "మధ్య వయసు వచ్చేటప్పటికి స్త్రీలకి కలిగే వాచాలత, ఇతరుల విషయాల పట్ల అనారోగ్యకరమైన కుతూహలం ఇత్యాదివి మీనాక్షికి అబ్బాయి. మీ కాబోయే మామగారు ఆయన ఒకేసారి లా చదివారు. నీకు తెలుసా?" అడిగింది మీనాక్షి. "నాకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు. ఈ విషయం చాలా మందికి చెప్పినా నమ్మరు. వాళ్ళకి చాలా ధనం ఉంది, మంచి కుటుంబం. అతను చదువుకున్నవాడు. ఇవి రోజు ఎవరో ఒకరు అంటూ ఉంటారు మా ఇంటికొచ్చి. అంతవరకే నాకు తెలుసు. అసలు మా మామగారు, అత్తగారు మాట్లాడరు." "అంటే?" "ఏం లేదు, పెత్తనమంతా అమ్మమ్మగారిదే. మా అత్తగారన్న నోరు మెదుపుతారు గాని మామగారు ఒకే ఒక్కసారి మాట్లాడడం విన్నాను. ఆయన్ని అమ్మకూచి అని పిలిచేవారట కాలేజీలో." "అంటే?" "అమ్మ చెంగు పుచ్చుకుని తిరిగేవాడని." "ఇప్పుడు చూస్తే అలా అనిపించదే." "కొన్నాళ్ళు తల్లి కొడుకులు హోరాహోరీ దెబ్బలాడుకున్నారు. మీ మామగారు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు." "అలాగా? మీకు చాలా విషయాలు తెలిసినట్లున్నాయి" అడిగింది అరుణ. "నాకు కాదు, మా ఆయనకి తెలుసు.
మొన్న మీ ఇంట్లో పార్టీకి వెళ్ళొచ్చిన రోజు చెప్పారు. మగవాళ్ళు కదా, మనం అడిగితే చెప్పరు. వాళ్ళకి తోచినప్పుడు ఏదో 4 చెబుతుంటారు. మీకు ఎన్ని ఇళ్లున్నాయో తెలుసా? అడిగింది మీనాక్షి. అరుణకు ఆ ప్రశ్న అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూసింది. మద్రాసులో 8 ఇళ్లున్నాయట. ఇవన్నీ మీ అమ్మమ్మగారి పేరునున్నాయి. ఆవిడ బ్రతికున్నన్నాళ్ళు ఎవరికీ చిల్లిగవ్వరాదు అంది మీనాక్షి. కప్పలాగా అరుణ నోరు తెరుచుకుని పోయింది. మద్రాసులో 8 ఇళ్లంటే ఎంత ఆస్తి! తన అత్తవారికి డబ్బుందని తెలుసు గాని ఎంత డబ్బుందని తెలీదు. మీ అమ్మమ్మగారు అఖండురాలు. ఆవిడకు చాలా కంపెనీలో షేర్స్ ఉన్నాయి. ఆయన అంటే తాతగారు 5-6 కంపెనీలకి లీగల్ అడ్వైజర్. ఇన్ని కంపెనీల్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న తాతగారు మరి మామగారికి ఏం చేయలేదా? ఆయనెప్పుడూ క్లబ్బుల్లో ఆగిపోయింది. మీ మామగారు పండిత పుత్రుడు. చచ్చి చెడి లా పాసయ్యాడు గాని ఒక్క క్లయింట్ని కూడా సంపాదించలేకపోయాడు అంది మీనాక్షి. మీనాక్షి కబుర్లు చెబుతూ చెబుతూ ఆగిపోయింది. మాటలకి బదులు సన్నని గురక వినిపిస్తోంది. అరుణ నవ్వుకుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయింది మీనాక్షి. కాని అరుణకి నిద్ర రావడం లేదు. మీనాక్షి కొత్త సంగతులేమీ చెప్పలేదు. అయినా కూడా అమ్మమ్మగారు, ఆ ఇల్లు అంతా అరుణ మస్తిష్కంలో తిరుగుతున్నాయి. రాజా ఏం చేస్తూ ఉంటాడు? హాయిగా మీనాక్షిలాగే నిద్రపోతూ ఉంటాడా? లేక తన గురించి ఆలోచిస్తూ ఉంటాడా? రోజల్లా ఫ్యాక్టరీలో అలసి సొలసొచ్చిన అతనికి పక్క మీద పడుకోగానే నిద్ర పడుతుంది. అవసరమైన ఆలోచనలా? ఆలోచించడానికి ఏముంది? ఏమీ లేనప్పుడు తనకెందుకు అతని గురించి ఇన్ని ఊహలు, ఆలోచనలు వస్తున్నాయి? తన మామగారు కొన్నాళ్ళు తల్లిని వదిలి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళుంటాడు? తల్లిని ఎదిరించే శక్తి ఆయనలో ఉందా? బొద్దుగా స్తబ్దుగా కనిపించే ఆ వ్యక్తి ఒకప్పుడు తల్లిని ఎదిరించాడా? అంతటి శక్తి ఎలా వచ్చింది? అరుణకి మీనాక్షి చెప్పిన మాటలు నమ్మాలనిపించలేదు. ఆ ఇంట్లో అమ్మమ్మగారిని ఎవరూ ఎదిరించలేరు. ఆమె మాటకి అడ్డు చెప్పలేరు. ఆలోచనలు బుర్రలో తిరుగుతుంటే రైలు కుదుపుకి కళ్ళు మూతలు పడ్డాయి. ధన్మన్న శబ్దంతో గబాలన మెలకు వచ్చి ఉలిక్కిపడి కంగారుగా చుట్టూ చూసింది అరుణ. ఏయ్, నేనే పైనుంచి దూకేశాను. ఎలా ఉంది మన సర్వీస్? లేలే, కాఫీ వచ్చింది అని మేలుకొలుపు పాడింది రమోల. అంతా ఒకసారి కాఫీలు తాగి కాస్త మొహాలు కడుక్కుని తలలు దూకునే వేళకి రాజమండ్రి స్టేషన్ వచ్చింది. ప్లాట్ఫారం మీద నవ్వుతున్న భాస్కర్ ముఖం స్వాగతం ఇచ్చింది వీరికి. ప్రయాణం బాగుందా? అడిగాడు భాస్కర్. అతను వారం రోజులు ముందుగానే వచ్చేశాడు పెళ్లి ఏర్పాట్ల కోసం. పదండి, సామాను మా వాళ్ళు దింపిస్తారు, బయట కార్లున్నాయి అన్నాడు భాస్కర్. ముందు మీరు కాఫీ టిఫిన్లు తీసుకున్నాక బొబ్బర్లంకకి ప్రయాణం. లాంచీ సిద్ధంగా ఉంటుంది మన కోసం. సార్, ధవళేశ్వరం ఆనకట్ట మీద నుంచి కారులో వెళ్ళొచ్చట కదా, చేతికి నీళ్లు తగులుతాయట, కారులో కూడా నీళ్లొస్తాయట, అలా వెళదాం అడిగింది రమోల. ఇప్పుడు వెళ్ళడానికి వీలవదు. వేసంగిలో అయితే పూర్వం వదిలేవాళ్ళు, ఇప్పుడు అలౌ చేయరు అన్నాడు భాస్కర్. రాజమండ్రిలోని హోటల్స్ రూమ్స్ తీసుకున్నాడు భాస్కర్. అందరూ స్నానాధికాలు ముగించి బాగా టిఫిన్లు తిని లాంచీలోకి బయలుదేరారు ఆ కార్ల మీదనే. అరుణకి వాతావరణం కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా తెలుగు మాట, తెలుగులో శబ్దాలు. మద్రాసులో తమిళ భాషకి అలవాటు పడిన అరుణ చెవులకి ఈ భాష, ఈ మనుషులు కొత్తగా ఉన్నారు. సన్నగా ఇరుగ్గా ఉన్న రోడ్లు మధ్య అక్కడక్కడా బురద నీరు. వర్షం పడిందా? అడిగింది అరుణ తమ కారులో ముందు సీట్లో కూర్చున్న భాస్కర్ని. రాత్రి కొద్దిగా పడింది. వర్షం పడకపోయినా ఈ మురికి, ఈ బురద మాకు అలవాటే. ఇంకా పెద్ద వర్షం అయితే కొన్ని వీధులు రొచ్చురొచ్చుగా ఉంటాయి అన్నాడు భాస్కర్. ఎవర్రోయ్, మీ అందరికీ మా ఊళ్ళో కొత్త తమాషాలు చూపబోతున్నాం. లగ్నానికి తరలొస్తున్నప్పుడు ఊరేగింపు ఉంటుంది. అందులో తోలు బొమ్మలు, బ్యాండ్ మేళం, ఇంకా అవుట్లు చాలా. మీరు చూడనివి, జన్మలో చూడలేనివి ఏర్పాట్లు చేయిస్తున్నారు. అరుణ, ఇది పట్నం పెళ్లి కాదు. ఇవన్నీ చూసి మీ అమ్మమ్మగారిని ఇలాంటి తమాషాలు పెట్టించమని చెప్పు నవ్వాడు భాస్కర్. దయచేసి నాకు పెళ్ళవబోతుందని టామ్ చేయకండి. ఏం తప్పేముంది? అది కాదండి, నాకేంటో సిగ్గుగా ఉంది. ఆ విషయం ముందుగా చెప్పకపోతే మా ఊళ్ళో చాలామంది మజునులైపోతారు. జాగ్రత్త. అందుకని నువ్వు అందని చందమామే అని చెప్పేయడం మంచిది. రమోలా లేదా? రమోలా ఆ లైలా రోల్ని నిజంగానే ఎంజాయ్ చేస్తుంది. నువ్వు కూడా యువక హృదయాల్ని ముక్కలు చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు. మీరు రేడియో నాటకాల భాష మాట్లాడుతున్నారు. అవసరం వస్తే చెప్పొచ్చు గాని ఈ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందహో అని దండోరా వేయకండి. మీ అమ్మమ్మగారిలాగా నవ్వాడు భాస్కర్. లాంచీ రేవు దగ్గరకు కార్లు వెళ్ళాయి. లాంచీలో ప్యాసింజర్లను ఎక్కించారు. రేవులోంచి లాంచీలోకి ఎక్కడానికి రమోల తెలుగు సినిమా హీరోయిన్లా కీచు కీచుమని కేకలు పెట్టింది. భాస్కర్ రెక్క పట్టుకుని బల్ల చెక్క మీద నుంచి లాంచీ లోపలికి ఎక్కించాడు. వీరెక్కిన పావుగంటకు గాని లాంచీ కదల్లేదు. చుట్టూ అఖండ గోదావరి. రేవులోని జనం గోదావరి ప్రవాహంలో కొట్టుకునొచ్చే వెదురు తెప్పలు,
అక్కడి ప్రజల జీవితంలో ప్రశాంతత, ఆ ప్రశాంతతలోనే ఒక చైతన్యం. పడవల దగ్గర, లాంచీల దగ్గర అమ్మకం వాళ్ళు అమ్మకానికి తెచ్చే చెక్కిలాలు, జీళ్ళు ఆశ్చర్యంగా చూస్తోంది. అరుణకి కొత్త జీవితం మధ్యకి, కొత్త మనుషుల మధ్యకి వచ్చినట్లయింది. ఎంత చల్లగా, హాయిగా ఉందో కదా! అంది మీనాక్షి. మూగ మనసులు ఇక్కడే తీశారట. మీరు చూసారా? అడిగాడు అమరేశ్వరరావు. నేను చూడలేదు. పాటలు విన్నాను. మన స్టేషన్లో రికార్డులు తరచూ వేస్తుంటాంగా. చాలా బాగున్నాయి. మూగ మనసులు ఈ స్పాట్లోనే తీశారా? అడిగింది అరుణ. కాదు, ఊరికే అందరూ అనుకుంటారు. ఇంకా ఇంటీరియర్లో తీశారు. అప్పటికే నేను రాజమండ్రిలో చదువుతుండేవాణ్ణి. మేమంతా ఆ షూటింగ్ కోసం కాలేజీ కూడా ఎగ్గొట్టేశాం. నాకిప్పుడు తలుచుకుంటే నవ్వుగా ఉంటుంది. ఆ రోజుల్లో సావిత్రి ఆటోగ్రాఫ్కి 3 గంటలు వెయిట్ చేశాను. ఆ సావిత్రే మొన్న మన స్టూడియోకి వచ్చినప్పుడు గుర్తుపట్టలేకపోయాను. ఆవిడ సావిత్రి అని ముందు తెలుసు కాబట్టి సరిపోయింది. వాట్ ఏ చేంజ్ అన్నాడు భాస్కర్ తనలో తను అనుకుంటున్నట్లు. ఇప్పుడెలా ఉన్నా ఆవిడంత నటి మరెవరూ రాలేదు అంది మీనాక్షి. రమోలాకి, అరుణకి సావిత్రిని గురించి వినడమే గాని ఆమె ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వీరికట్టే తెలీదు. నేను వీనంగాముడి అనే తమిళ సినిమా చూశాను. భయంకరంగా పేపాలా ఉంది. నాకు ఆవిడలో పెద్ద ఘనత కనిపించలేదు అంది రమోలా. అప్పటికే ఆమె నండు ఎక్కడికో పారిపోయింది అన్నాడు భాస్కర్. అరుణకి వీళ్ల మాటలు వినిపిస్తున్నాయి కానీ చెవుల్లోకి వెళ్ళడం లేదు. కిటికీవారగా కూర్చుని లాంచీలోంచి చెయ్యి కిందకి జాపుతోంది. ఒక్కోసారి చేతికి నీళ్లు అందుతున్నాయి, మరోసారి లేదు. ఇటువంటి ప్రయాణంలో తన పక్కన రాజా ఉంటే ఎలా ఉంటుంది? అసలు రాజా ఇలాంటి చోటుకి ఎందుకొస్తాడు? వాళ్ళ గ్రాని రాణిస్తుందా? ఏంటోయ్ కలలు కంటున్నావు? భాస్కర్ గారు, మన అరుణ హనీమూన్కి ఈ లాంచీ బుక్ చేయండి అంది రమోలా వేళకోళంగా. ఈ లాంచీ ఏం కర్మ? వాళ్ళ అమ్మమ్మగారు తలుచుకుంటే కాశ్మీర్లో హౌస్ బోట్ని బుక్ చేయిస్తారు. అది నాగరికంగాను వాళ్ళ స్టేటస్కి సరిపోయినట్లు ఉంటుంది అన్నాడు సితార్ వాయించే జగన్నాథం. అతను రాత్రి పేకాట్లో 10 రూపాయలు పోగొట్టుకున్నప్పటి నుంచి కోపంగా ఉన్నాడు. తీరిగ్గా కూర్చుని 10 రూపాయలు పోయాయని ఏడుపుగా ఉంది. ఆ క్షణంలో ఆ 10 రూపాయలు ఎవరన్నా తిరిగిచ్చేస్తే అతనికి లోకం అందంగా కనబడుతుంది. తన డబ్బులు పోయాయి, అందుకని డబ్బున్న వాళ్ళంతా దుర్మార్గులు, దురుతులును. పెళ్లివారంతా వచ్చారా? అడిగింది అరుణ సంభాషణ తన వైపు నుంచి మళ్లించాలని. మనం ఇంకాసేపటికి బొబ్బర్లంక రేవు చేరుకుంటాం. అక్కడి నుంచి కార్లలో మా ఊరు చేరుకునేసరికి లంచ్ వేళ అవుతుంది. కాస్త విశ్రాంతి, టీ అయ్యాక పెళ్లి హడావిడి. రాత్రి 9ంటికి పెళ్లివారు వస్తారు. ఎదురు సన్నాహం, మేజువాణి చాలా ఉంటాయి అన్నాడు భాస్కర్. మేజువాణి అంటే? అడిగింది రమోలా. అది మీరు అడగకూడదు, నేను పైకి చెప్పకూడదు. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని అన్నాడు భాస్కర్. ఇదేదో డిటెక్టివ్ నవల్లా ఉంది అంది రమోలా. నేను చెప్పనా? నేనోసారి రాజోల్లో చూశాను అందుకున్నాడు హార్మోనియం శ్రీనివాస్. వద్దు, వాళ్ళనే చూడని, ముందు చెబితే థ్రిల్ ఉండదు అన్నాడు భాస్కర్. మా బాబాయి వాళ్ళ పక్కింట్లో మీకు బస ఏర్పాటు చేశాం. అంటే ఆడవాళ్ళకి. ఈ మగవాళ్ళు 3 మాతో ఉంటారు. వాళ్ళేమనుకోరా? ఉహుం. ఈ వైపు డబ్బు, నాగరికత బాగా బలిసిన మనుషుల అంతఃకరణలో అట్టే మార్పు లేదు. మా ఊళ్ళో సగం ఇళ్ళు పెళ్లివారి బంధువులు కేటాయించారు. ఆంధ్రళ్లలో చాలా మంది బంధువులు సర్దుకున్నారు చెబుతున్నాడు భాస్కర్. అరుణ ఆశ్చర్యంగా వింటోంది. మీరు మద్రాసులో కళ్యాణ మండపాల పెళ్లిళ్ళు, హోటల్స్లోని రిసెప్షన్లు చూశారు. ఈ పల్లెటూరులో పెళ్లిళ్ళు కళ్ళతో చూస్తేనే గాని అర్థం అవదు. నేను రైలు దిగాక పేపరు చూడలేదంటే మీరెవరూ నమ్మరు. పేపరు చూడాలని అనిపించలేదు, చూసే వ్యవధి లేదు అన్నాడు భాస్కర్. పెళ్లికూతురికి అన్నదమ్ములు చాలా మంది ఉన్నారన్నారు అడిగింది అరుణ. వాళ్ళు అంతే, ఏంటో పనులు. ఒక్కరికి తీరికలేదు. వారం రోజులుగా మా బాబాయ్ గారింట్లో పూటకి 60 నుంచి 100 మంది దాకా భోంచేస్తున్నాం అన్నాడు భాస్కర్. మై గాడ్, వాట్ ఏ వేస్ట్ అంది రమోలా. మద్రాసు నీళ్లు వంటబట్టి అనే మాట అది. మద్రాసులో పెళ్లి భోజనాలైన 2 గంటల తర్వాత వంటశాలలోకి వెళితే ఆఖరికి వంట నూనె కూడా కనపడదు. అది కూడా గాడి పొయ్యిలో కొంచేస్తారు. ఒక్క సరుకు కనిపించదు. అంత క్లుప్తంగా తూచి వండుతారు. ఇక్కడ మా బాబాయ్ ఇంట్లో పాలేర్లు, పనివాళ్ళు, చాకలివాళ్ళు వాళ్ళంతా తినే భోజనం చూస్తే అది వేస్ట్ అనిపించదు. మన వాళ్ళంటారే ఆంధ్రదేశం అన్నపూర్ణ అని, అది అక్షరాల నిజమనిపిస్తుంది. భాస్కర్ గారు సెంటిమెంట్స్లోకి వెళ్ళిపోయారు. మీరు తెలుగు సినిమాలకి పాటలు రాయండి అంది రమోలా నవ్వుతూ. అదే మీతో వచ్చిన చిక్కు. సంపద, దాన ధర్మం ఇవన్నీ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఉండవనుకుంటారు. కానీ ఇవి కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి. మన మద్రాసులో మటుకు లేదా? పెళ్ళంటే యాబర్స్బరీలో 2,000 మంది భోజనం చేస్తారు అంది రమోలా వాదనకి దిగుతూ. ఆ 2,000 మంది ఎవరం? నీలాంటి నాలాంటి వాళ్ళం. ఇంకా మనకంటే పైమెట్టి వాళ్ళు, కార్లు మేడలు ఉన్నవాళ్ళు. ఆ టైంకి నాజూగ్గా అలా వచ్చి భోంచేస్తారు. కానీ మా బాబాయ్ 10 రోజుల నుంచి పని వాళ్ళకి, కూలి వాళ్ళకి
కుటుంబాలకే భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదే తమాషా. నువ్వు నేను ఇలా ఆలోచిస్తాం, కానీ మా బాబాయ్ వాళ్ళని పనివాళ్ళు అనుకోరు. వారు ఈయన్ని యజమాని అనుకోరు. ఉత్తప్పుడు డబ్బుకి బేరాలాడి ఘర్షణ పడతారేమో గాని వారం రోజుల నుంచి చూస్తున్నాను. అందరూ తమ స్వంతింట్లో పెళ్లిలా పనులు చేసుకుంటున్నారు. మా బాబాయ్ పాలేర్లకి పనివాళ్ళకి ఎన్ని బట్టలు కొన్నారో తెలుసా? మాకెలా తెలుస్తుంది? అడిగింది రమోల. మొన్న బీరువాల్లో సర్దించాడు నా చేత. 125 పంచెలు, జామర్లు, 125 చీరలు, రవికలు. ఇవన్నీ పనివాళ్ళకి, మనకు కాదు. తన ఇంట్లో పెళ్లికి వరుస వరుసగా పాలేర్లకి పనివాళ్ళకి బట్టలు పెట్టడం ఇక్కడ సాంప్రదాయం. ఆ ఆచారం ఇంకా అక్కడక్కడ మిగిలింది. అటువంటివి చూస్తుంటే మన పల్లెటూరి జీవితాల్లో ఇంకా సామూహికమైన బాంధవ్య బంధాలు ఉన్నాయని అనిపిస్తోంది. ఇది జీవితానికి అప్పుడప్పుడు అవసరమని కూడా అనిపిస్తుంది అన్నాడు భాస్కర్. మీ బాబాయ్ గారికి బాగా డబ్బుంది. చీరలు పంచెలు పెట్టారు. లేని వాళ్ళకి ఇది ఎలా వీలవుతుంది? అవదు. లేనివాళ్ళు ఇంకా చాలా చోట్ల ఇంటింటికి పలహారాలు, అగ్రకులాలైతే స్వయం పాకపు సామాగ్రి పంపుతారు. అదేంటి? అడిగింది అరుణ నిద్రలోంచి మేలుకున్నట్లు. కూరలు, బియ్యం, పప్పు వగేరా, ఒక పూటకి వంట సామాన్లు. దీనికంటే వుడ్లాండ్స్లోని డిన్నరే హాయి. హాయిగా ఐస్ క్రీంతో పాటు విందు భోజనం, కిళ్ళు వేసుకుని ఇంటికి రావచ్చు అంది రమోల. అది నీకు. కానీ నీ ఇంట్లో పనివారి విషయం నువ్వు ఆలోచించో. పల్లెటూళ్ళల్లో ఆలోచిస్తారు. అదే నేను చెప్పేది అన్నాడు భాస్కర్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పనా? అడిగింది రమోల అల్లరిగా. అక్కర్లేదు, బొబ్బర్లంక రేవొస్తోంది చూడండి అన్నాడు భాస్కర్ నవ్వుతూ. అరుణ భాస్కర్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తోంది. అతను అన్న మాటల్లో కొంత సత్యం ఉంది. తమ హోదా కోసం, గొప్ప కోసం చుట్టూ వారిని, తమ మీద ఆధారపడిన వారిని సమభావంతో చూసేవాళ్ళు ఇంకా అక్కడక్కడ ఉన్నారు. అరుణకి అమ్మమ్మగారు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఎవరిని సమభావంతో చూడరు. తను కుర్చీ మీద కూర్చుని చుట్టూ వారిని నిల్చోమంటారు, లేక కింద కూర్చోమంటారు. అలా నోటితో చెప్పరు, కానీ ఆమె మాటలు, ప్రవర్తన ఎదుటివారిని చిన్నబరుస్తుంది, కించబరుస్తుంది.